నువ్వు నాకు దండం పెడతాను ఈ బిడ్డ వాళ్ళకు దండం పెడుతుందమ్మా. అయ్యో బిడ్డ మమ్మీ బుజ్జావా ఓ పంతులకి అక్కడ ఉన్నాడు వీళ్ళంతా నీ లెక్క చదువుకొని వచ్చిన పోరగాలి కాదు అందరా వీళ్ళంతా చదువుకోవచ్చు నాకన్నా పెద్ద క్లాసా పెద్ద క్లాస్ అన్నట్టు బిడ్డకి వీళ్ళకి కాదే ముందుగా పంతులకు నమస్కారం చేయండి. పంతులు మొక్కితే ఏమవుతుంది మమ్మీ? పంతులకు నమస్కారం చేస్తే చదువు నేర్పుతాడు చదువు వస్తుంది. వీళ్ళ మొక్కితే పోంగ వీళ్ళు 10-5 అయితే మనం అడిగిన టిఫిన్ తినచ్చే నాకు ఒక్కరికి మీకు ఎవరు లేదు అరపొక్క నాకు ఒక్కరికి అరపొక్క చదువు శాస్త్రం నేర్పుతానన్నాడు. మంచిగా గురువు చెప్పిన గురుపడం గుర్తు నేర్చుకోవాలి. కాగిత పనులు చేయవద్దు బిడ్డ. మమ్మీ అప్పటికి రామే అప్పటికంటే 12 ఒంటి గంట వరకు రాసుకొని పాలిచ్చిపోదు. నేను మావయ్య ఎక్కుతాను మీ అవ్వ ఎక్కుతాను ఎవరా మా అమ్మగారికి వేయింది మా అయ్య ఇంటికారు మా అయ్య ఈకెత్తురా మీ అయ్య తాను వేయడు అంటే తాను చేత ఎక్కుతావా అమ్మా బిడ్డ ఆ బిడ్డకు బడిలోన పంతులయ్య కనుక తనలోన ఉన్న గురు బోధన నా బిడ్డకు దారబోతానన్నాడమ్మా. విలువడు నేను కుమరలో పోరండి అంటే కూర్చోవాలి. ఒక సీట్ లేదుగా వాళ్ళందరూ సీట్ లేదు మీరు సీట్ లేదు అంటారా? వాళ్ళందరూ మీకన్నా ఎక్కువ క్లాసు కాబట్టి వాళ్ళు మీకన్నా ఎక్కువ చదువుతారు కాబట్టి మీరు సీట్ లేచిన బిడ్డ ఇంటారు మంటరు చదువుతారా బిడ్డ? సిట్ రైట్ అంటే చక్కలు ముక్కలు పెట్టుకోవాలి. అక్కల ముక్కలు పెట్టుకున్నా కాదు అని మీ అమ్మ నీకు పలక కొనియలేదారా? పలక కొనిచ్చింది సార్. ఏం చేసినావు? పక్కలు వేసినా వండుకుంటే మా మమ్మీ బొరిగిందో మా డాడీ బొరిగిందో నేను బొరిగిను అంత పిచ్చలు పిచ్చలు బిచ్చలు బిచ్చలు కాదు బిచ్చలు మీరు గొల్లం తక్కువే ఉన్నది బిచ్చలు బిచ్చలు అనాలే. అవును సార్. అరే అటెండరు షోరూంలో పలకలు ఉంటాయి బిడ్డ ఒక్క నిమిషం వెయిట్ సార్. ఫోన్ చేసిన వాన్ వెయిట్ సార్. మరే మీ అమ్మ నీకు బల్బం కొనియలేదు బిడ్డ? బల్బం కొనిచ్చింది సార్. ఏం చేసినావు? రాంగ్ ఆకలేదు నేను కూడా వచ్చిన అదే తీర్థంలో పెండానికి కొన్ని ఆవులు వచ్చాయి. అటెండరు సార్ ఒక్క నిమిషం లైన్ లో సార్. అయ్యో సార్ ఇది ఏం కంపెనీ? టాటా కంపెనీ. అమ్మ కంపెనీ ఎప్పుడు వస్తుంది మరి? అమ్మ కంపెనీ నీకు ఒళ్ళు ఒళ్ళంతా కొవ్వనే అలా బడిలో పొద్దున ఎప్పుడు మధ్య సాయంత్రం అమ్మ ఎప్పుడు తండ్రి ఎప్పుడు మధ్య పొద్దున అమ్మ చెప్తుంది ఆరుగు గడి పేరు అవుతుంది నా బిడ్డ అనురాధనైనా ఆ బిడ్డ అనురాధదేవి ఒక 7 చదువు విన్నాడు 6 ఏళ్ళ బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ చూడు 6 ఏళ్ళ బిడ్డ పెరుగుతుంది అనురాధదేవి.
అవుతాడు కాలం అవుతాయి రోజు అవుతాయి రోజులు కలిపిన వారాలు వారాలు కలిపిన నెలలు నెలలు కలిపిన సంవత్సరాలు అన్నారమ్మా ఆ బిడ్డ అనురాధ రోజాన రోజు తల్లి చేతి అన్నం అవుతుంది బడికి పోతాను గురువు చెప్పిన పాఠం గుర్తు అన్నాడు గుర్తుగానే ఇస్తాను ఆ బిడ్డ అనురాధ దేవినైనా రోజు కలుస్తాంటే అబ్బబ్బా ఆడవిల్లను 7-2 నెలల చదువంగా 15 రోజులైతే 7 ఏళ్ళు పడతాయి ఆ బిడ్డకి అప్పుడు సంగమయ్యేవాడు ఉండి అలనాడు నరుడు అనుకున్న నారాయణమూర్తిని తెలుసుకోకపోతిని ఫలించినప్పుడు అన్నాడమ్మా కన్న పేరు వస్తేనేమో అర్థాయిసు నీకు గొట్టు పేరుతోని బతుకుతే 100 ఏళ్ళు ఆగుతూ అని అన్నాడు అందుకే అన్నారు లండుకు మండుకు 100 ఏళ్ళు అని కన్న పేరు వస్తుంది కానీ నా బిడ్డ 7 ఏళ్ళు నిండినాక నా ప్రాణం పోతుందో ఏమో ఇక నా ప్రాణం పోతే నా బిడ్డ పసివిల్లా ఉండి కసిగన్నా బిడ్డ అక్కలు లేరైరి చెల్లెళ్ళు నేను ఎవరి చేతులు నేను నా బిడ్డను వెంటి పోదా అన్న నాన్న బలగం లేరు తనన్న బలగం లేరు అయ్యో భగవంతుడు నాకు ఏర్పాటు అయితే నీ పట్టిన పాదమును వదిలిపెట్టకపోదును నేను ఆడవిల్ల గుండె నిండా బాధ దాచుకున్నాను భర్తకు తెలియకుండా నేను మాటిస్తేనే ఎట్లా అని భర్తతో చూస్తుంది కాదు బాలో వచ్చిన భర్తని కళ్ళ చూసింది అదా ప్రాణిస్తుడా ఎన్నడు లేని ఏ పొద్దులేంది ఇవాళ బాధపడుతున్నావు ఎందుకమ్మా నాదా నాకు బాధ అంటే ఏదో కాదు నాదా మన బిడ్డకు పెళ్లి చేద్దామయ్యా రాజు ఆనాడు చూడు మోహన్ రెడ్డితో మన బిడ్డకు పెళ్లి చేద్దామన్నప్పుడు రారాని కోపం వచ్చిండే తన రెక్కాల కార్యముండా 7 ఏళ్ల బిడ్డ మన బిడ్డ అనురాధకు పెళ్లి చేద్దామన్నమా అన్నాడు నీ ఒడ్డు కొట్ల వచ్చానమ్మా ఉండవు 7 ఏళ్ల బిడ్డ అనురాధ తన బట్ట తన విండుకునే సోమత లేదు ఇన్న గంధం అడిగేంత సోమత లేదు బిడ్డకు పెళ్లి చేద్దామన్న మాట నోటికి ఎట్లా వచ్చానమ్మా నీకు ఏ సందేహం అయితే లేదని బిడ్డకు పెళ్లి చేస్తానన్నవే అయ్యో ఆడవిల్ల 7 ఏళ్ళ పిల్ల ఆడవిల్ల వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందమ్మడి భరత తోడినాదా ఇక 15 రోజులైతే నా ప్రాణం పోతుందని అంటినా నాకంటే ముందుగానే మనాది పెట్టుకొని నా భర్త మరణమవుతాడో ఏమో నా భర్తని ఎట్లనన్నా ఒప్పించి మెప్పించి నా బిడ్డను ఒక ఇంటి దాన్ని చేయాలనుకున్న ఆడవిల్ల బాల చామలీలా దేవి
కన్యదానం ఎత్తే పుణ్యలోకమాట నాదా మనకు నీ అన్న బలగం నీకెవరు లేరు నా అన్న బలగం నాకెవరు లేరు ఇవాళ మన బిడ్డకు తగినట్టు వెరడు మన బిడ్డ 7 ఏళ్ళ రైతాన్ని 10-12 ఏళ్ళ పిల్లగానే మన బిడ్డ నుంచి పెళ్లి చేస్తే మనకు బలగం వస్తుంది మనకు ఎప్పుడు మనకు అల్లుడు పండుగ నాడో పాపం నాడో మన ఇంటి వాళ్ళ ఇంటి మనం పోతాం నాడా పసిపిల్ల నా దీనుండు చేతుల మెదులుతాది అన్న బిడ్డలు కనాలో గోడలు చూసుకుంటాది చిన్ననాటి నుండి ఆడవిల్లకు పెరుగుతుంది అత్తలే కనబడది అమ్మవారి కనబడుతుంది మనకు రాబడి ఉంటుంది పోగడు ఉంటుంది చిన్ననాటి నుండి వెళ్ళి పిరగాడు కూడా మన కన్న ముందర వెళ్తే పిరగాడి గుణజ్ఞానం మనకు మెంతమవుతుంది మనకున్న జ్ఞానం పిరగాడి మెంతమవుతుంది పసి పిల్లల నాడు చేసుకున్న వాళ్ళు అనుమాన లెక్క మెదలరు అన్నది ఎల్లమ్మ వాళ్ళ మీద ఉంటారు మన బిడ్డకు పెళ్లి చేస్తే ఆడపిల్లలతోనే పలకబోతున్నారు ఆడపిల్లలతోనే బంధుత్వం అన్నారు ఆడపిల్లలతోనే పలకం తీగవారును అని అన్నారు మన బిడ్డకు పెళ్లి చేస్తే రాకడ పోగొట్టు ఉన్నది పసి పిల్ల నాడు అత్త చేతుల మీద